అసలు ఈ మార్వాడీల గురించి ఎందుకొచ్చింది? ఇన్ని రోజులు లేని సమస్య ఇప్పుడెందుకు బయటకొచ్చింది? ఏంది ఈ కథ? అంటే నిజంగానే ఈ సమస్య ఇప్పుడు గాదు, ఎప్పుడో రావాల్సింది. నిజంగా ఈ ఈ ఈ పోరాటం అనేది నిజంగా ఎప్పుడో రావాలి. ఎందుకంటే వాళ్ళు చాపని కింద నీరు లెక్క మొత్తం ఇట్లా స్ప్రెడ్ అయిపోయిండ్రు. ఏ చిన్న గ్రామానికి పోయినా గూడా మార్వాడీళ్ళకి అక్కడ ఖచ్చితంగా ఉంటారు. వీళ్ళకసలు ఒక ఒప్పందం ఉందంట. ఒక ఊర్లో 2, 3 ఫ్యామిలీస్ కన్నా ఎక్కువ ఉండొద్దని చెప్పి ఒక ఒప్పందం గూడా ఉందంట. సో, అట్లాంటిది వీళ్ళిప్పుడు ఆ ఒప్పందాన్ని గూడా అతిక్రమించి మొత్తం ఊర్లన్నీ వీళ్ళు కబ్జా చేసే యత్నంలో ఉన్నారు. దళితుడైతే ఒక లెక్క, పెద్దోడైతే ఒక లెక్క చూసే వీళ్ళు దళితుల్ని కొట్టిన విధానం, వీళ్ళ మీద ఎఫ్ఐఆర్‌లు గూడా ఫైల్ అవ్వలే ఇంతవరకి ఏమి గాలే. ఒక దళితుల్ని కొట్టిన అంశం మీద నుంచెళ్ళి మార్వాడీస్ గో బ్యాక్ అనే ఒక నినాదం బయటకొచ్చింది. బయటకొచ్చిన తర్వాత మరి ఆ సంపన్నులైన మార్వాడీస్ మీద పోలీసులు ఎందుకు కేసు పెట్టలేదు? అండ్ ఈ మార్వాడీస్‌కి మద్దతుగా ఎవరెవరు వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారంటే, కేంద్ర మంత్రి ఎవరైతే ఉన్నారో బండి సంజయ్ గారు, రాజాసింగ్ గారు వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. మీరు బతుకు తెరువు కోసం బతకడానికి మీరు రాష్ట్రాలు వదిలేసి మా రాష్ట్రంకొచ్చి ఇక్కడ మా కడుపులో కొట్టి మీరు సంపాదించుకుంటున్నారు. మేము దానికి కూడా మాట్లాడలేదు. కానీ ఈరోజు మీరు మా మీదనే దాడి చేస్తుంటే మేము ఎందుకు సైలెంట్‌గా ఉండాలి? ఎందుకు సైలెంట్‌గా ఉండాలి? మీరు ప్రశ్నించిన వాళ్ళని ఈరోజు మీరు అరెస్టులు చేస్తున్నారు. మీరు కల్తీ వ్యాపారం చేయొద్దని మిమ్మల్ని ప్రశ్నించి, మిమ్మల్ని అడుగుతుంటే, మిమ్మల్ని డిమాండ్ చేస్తుంటే మిమ్మల్ని ఎట్లా అరెస్ట్ చేస్తారు? అండ్ మీరు మా దగ్గరకు ఉండడానికి వచ్చి తెలంగాణలో తాగుతారు, తింటారు, వంటారు అని చెప్పేసి మాట్లాడి మీరేమైనా అన్నం పెడతారా మాకు? మీరేమైనా కష్టం చేసి మీ కష్టంలో మాకేమైనా తిండి పెడతారా? తాగుబోతులు, తిరుగుబోతులు అని ఎట్లా మాట్లాడతారు మీరు? 200 రూపాయల నోటు కనబడితే మీరు వాళ్ళు తాగుతారు, తెల్లందాక వంటారు. తెల్లందాక ఎందుకు వంటారయ్యా మీరు? నాకు అర్థం కాదు. తెల్లందాక ఎందుకు వంటున్నాం మేము? మీకన్నా డబల్ త్రిబుల్ కష్టం చేస్తాడు. తెలంగాణోడు కష్టం చేసినట్టు ఇంకెవ్వడు కష్టం చేయడానికి రాదు తెలుసా? ఒకసారి వచ్చి మా కష్టం ఊళ్ళకి వచ్చి చూడండి ఎంత కష్టం చేస్తారో. వాళ్ళ కష్టం చేసుకుంటారు, వాళ్ళ సంపాదన వాళ్ళు తాగుతారు, తింటారు. నీకెందయ్యా బాధ? నాకు అర్థం కాదు. నువ్వు మమ్మల్ని బతకడానికి వచ్చినప్పుడు ఇక్కడ నువ్వు గౌరవించాల్సింది పోయి నువ్వు మాట్లాడే హక్కు నీకు ఎవరిచ్చిండు? ఇందుకు కాదు మిమ్మల్ని బొమ్మనేది. అయినా కూడా ఇక్కడ మిమ్మల్ని బొమ్మని ఎవ్వరు మాట్లాడలేదు. ఏ ఒక్కరు కూడా మిమ్మల్ని పొమ్మని మాట్లాడిన వాళ్ళే లేరు. మాట్లాడేది ఏంది? కల్తీ వ్యాపారం చేయకండి, ప్రజల ఆరోగ్యాలతో ఆడుకోకండి. మీరు అల్లం పేస్ట్ చేస్తారు, కల్తీ చేస్తారు, సోపులు కల్తీ చేస్తారు, తినే తిండి మసాలాలు అన్నీ చాయ్ పత్తాలు ఏమి కల్తీ చేయలే మీరు? ఏది కల్తీ చేయలే మీరు? ఇన్ని కల్తీ చేసుకుంటూ వస్తూ ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీసుకుంటూ మళ్ళీ మీరు మాట్లాడతారా? మేము నిజాంల కాలం నుంచి ఉన్నామని మాట్లాడుతున్నారు. మీరు నిజాంల కాలం నుంచి నుండి ఏం చేసిండ్రు? తెలంగాణ ఉద్యమంలో మీరు ఎవరైనా పార్టిసిపేట్ చేసిండ్రా? ఎవరన్నా ఒక్క మార్వాడి ఓడన్నా వచ్చి నిలుసని మాట్లాడిండా? ఏమన్నంటే మేము ఈ రాష్ట్రానికి వచ్చినాం, ఇక్కడ పెట్టుబడులు పెడుతున్నాం, మేము తెలంగాణ జీడిపిని పెంచుతున్నాం. ఏం పెంచిండ్రు మీరు? ఏం చేసిండ్రు? ఇదే చేసుకున్నాడు మీ రాష్ట్రాలకు పోయి చేసుకోండి, ఇదే వ్యాపారం అక్కడ చేసుకోండి. ఇక్కడ వరకు ఎందుకు వస్తున్నారు మీరు? ఈడికొచ్చి మమ్మల్ని అనుడేంది మీరు? మీకేం రైట్ ఉన్నది? మహారాష్ట్రలోకి వచ్చి మమ్మల్ని తిట్టడానికి మీకేం రైట్ ఉన్నది? ప్రతి ఓడికి ఇది ఒక సరదా అయిపోయింది. తెలంగాణలోకి వచ్చుడు మళ్ళీ తెలంగాణ వాడినే తిడతారు, తాగుతారు, తింటారు అని. మీరేమైనా ఇస్తారా? ప్రతి ఓడు వచ్చుడు మాట్లాడు తెలంగాణడు ఇట్లా, తెలంగాణడు అట్లా. ఎందుకు వస్తున్నారు మీరు ఇక్కడికి? బతకడానికి వచ్చిన వాళ్ళు బతకండి, పోండి మీరు. అంతేగాని మీరు ఇట్లా, మీరు అట్లా, మీ రాష్ట్రాలకు మేము వస్తున్నామా? మీ రాష్ట్రాలకు వచ్చి మేము ఉద్యోగాలు చేసుకుంటామా? లేకపోతే మా పొలాలు తీసుకొని కౌలు తీసుకొని ఏమన్నా పండిస్తున్నామా? ఉద్యోగాలు ఏముండవు. ఈడికి వస్తారు, గౌరవించరు, తాగుతారు, తింటారు అని మాట్లాడతారు. మీరు తాగుడు తిన్నట్లేరా? ఎంతమందిని చూపెట్టాలి? బయట ఇంట్లో తాగకుండా బయటకు వచ్చేసి మందు తాగేటోళ్ళని, సిగరెట్ తాగేటోళ్ళని, తినేటోళ్ళని ఎంతమందిని చూపెట్టాలి? నేను మాట్లాడతాను మళ్ళా అన్నీ. తెలంగాణ గురించి తక్కువ చేసి ఎవరన్నా మాట్లాడితే మాత్రం అసలు మర్యాద దక్కదు ఎవరైనా కానీ. అది బతకడానికి వచ్చిన వాళ్ళు బతికి పోండి అంతే. అరెస్టులు చేపిస్తారా మీరు ఇక్కడ ప్రతి ఒక్కరికి మేము ఆంధ్ర వాళ్ళ మీద కూడా మేము ఉద్యమం చేసినాం, చూసే ఉంటారు, అందరికీ తెలుసు ఎంత ఉద్యమం చేసినాం ఏందని. వాళ్ళందరూ ఇప్పుడు ఏం పోలేదే, ఇక్కడే ఉన్నారే. మాకు మా నీళ్లు, మా నిధులు, మా నియామకాలు, మా కడుపు కొట్టకండి. మీరు చేసుకున్న వ్యాపారం మీరు చేసుకోండి, కల్తీ వ్యాపారం చేయకండి, మా ప్రజల ఆరోగ్యాలను దెబ్బతీయకండి అని చెప్పేసి మాట్లాడుతుంటే ఈరోజు మీరు తెలంగాణ శ్యామ్ని ఎట్లా అరెస్ట్ చేపిస్తారు? పృథ్వీరాజ్ సార్ని ఎట్లా అరెస్ట్ చేపిస్తారు? మీరు ఇవన్నీ ఎట్లా అరెస్ట్ చేపిస్తారు? ఏ రకంగా అరెస్ట్ చేపిస్తారు? మీరేమో మళ్ళీ ఏ తెలంగాణ డిప్యూటీ సీఎంనేమో బావని మాట్లాడతారు. మరి ఆయన ఇప్పుడు డబ్బు ఉంటే ఒకలాగా వరుసలు కలుపుతారు, డబ్బు లేకపోతే ఏమన్నా చేస్తారా? చంపేస్తారా? మా తెలంగాణలో
మేము తాగుతాం, తింటాం, కానీ ఎవరిని మోసం చేయం. మాకు సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా ఎక్కువ. ఎవరిని మోసం చేసి రూపాయి కూడా దోచుకోము. అర్థమైందా? మా తెలంగాణలో మాకు మా ఉద్యోగాలు మాకు రావాలా, మా వ్యాపారాలు ఎవరైతే మాకు కుల వృత్తులు ఉన్నాయో అవి మాకు చెందాలి, ఏదైతే ఉన్నాయో అవన్నీ మాకు కావాలని మేము పోరాడుతున్నాం. దాంట్లో తప్పేంది? ఈరోజు మీరు అరెస్టులు చేపిస్తారా? అది కూడా అర్ధరాత్రి 2ంటికి 3ంటికి పోయి మీరు అరెస్టులు చేస్తారా? నికాసా మాట్లాడితే మీరు ఇట్లా చేస్తారా? ఇది ముందు ముందు మరొక ఉద్యమం, మళ్ళా తెలంగాణలో మరొక ఉద్యమం స్టార్ట్ అవ్వడానికి ఇది ఒక నాంది పలుకుతుందని అనిపిస్తుంది. మరి ముందు ముందు ఏం జరుగుతుందో చూడాలి.